అధ్యక్షులు వీరన్న గారికి హాత్ సే హాత్ జోడో మరి నాయకుడు మన అందరి ఆశాజ్యోతి ప్రశ్నించే గొంతు ప్రజా నాయకుడు పోరాట యోధుడు రేవంత్ రెడ్డి గారికి పెద్దలందరికీ కూడా మల్లు రవణ కూడా మా ములుగు నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన వారికి పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారందరికీ పేరు పేరున ఎన్నో బెదిరింపులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పెడతా అని బ్లాక్ మెయిల్ చేసిన చెంప చెడలు మనిపించుకుంటూ అశేషంగా తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, యువకులకు పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు ధన్యవాదాలు, నమస్కారాలు. కన్న తల్లి పాలు దాగి తల్లి ఎద మీద కాలుతో దన్నినోళ్ళు ఎవరు? తల్లిని హత్య చేసిన వాళ్ళు ఎవరు? నువ్వు ఎవరో తెలియదు. ఎక్కడో ఒక చిన్న స్కూల్లో టీచర్గా ఉంటే 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీని పాతర పెడతా అంటాడు. పాతర పెడతా అన్నోడు ఎవడు బతికి బట్ట గట్టలే రాజకీయంగా. కాంగ్రెస్ 136 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి ఎంతో మందిని చూసిర్రు. అందుకనే మీరే నాయకులు గతంలో పార్టీని మోసం చేసి పక్కకు పోయిన వాళ్ళను ఓడించినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గం కానీ పక్క నియోజకవర్గాలలో కూడా ఉన్నది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇదే పోడు భూముల కోసం మేము పోతున్నా, పార్టీ మారుతున్నా అని చెప్పినటువంటి వ్యక్తి ఇక్కడ పోడు భూముల కోసం ధర్నా చేస్తుంటే ఇదే మండలాధ్యక్షుల మీద కేసులు పెట్టించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే. అవునా కాదా? ఇవాళ ఓడియడానికి కంకణం కట్టుకున్నటువంటి టిఆర్ఎస్ వాళ్ళనేమో భుజాల మీద నెత్తుకున్నాడు. గెలిపించడానికి కష్టపడ్డ మీ అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు, మరి ఇళ్లలోకి వచ్చి పోలీస్ దాడులు, గొంతెత్తితే గొంతుల సీసం పోయడం ఎంత దుర్మార్గం. నీకు అధికార దాహంతో పార్టీ మారొచ్చు, కానీ కనీసం కృతజ్ఞత ఉండాలి కదనే, కృతజ్ఞత కూడా ఉండాలి కదా. అవునా కాదా? కృతజ్ఞత లేని వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి మళ్ళా ఓట్లేస్తారా నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో సగం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇస్తే పార్టీ మారిన తెల్లారే ఆఫీసులు కూడా గుంజుకొని పోయినోడు ఈ దేశంలో ఇవ్వలేడా? ఉన్నాడా? కండువా మారితే మారొచ్చు కానీ పాపం కష్టజీవుల కార్యకర్తల కష్టాన్ని కూడా దోచుకుపోయినోడు ఎవరైనా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే. ఇది గుర్తుపెట్టుకోండి. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా, ఇక్కడ నిజంగా ఎంత ఘోరం అంటే ఆయన చెప్తేనే పక్క నియోజకవర్గం నుంచి మేము ఇళ్ళకు రావాలి. బీటీపీఎస్ భద్రాద్రి పవర్ ప్లాంట్ కార్మికులు దీక్ష చేస్తుంటే మేము హైదరాబాద్ నుంచి కొంతమంది జేఏసీ నాయకులు వస్తుంటే రావద్దు అని అరెస్టు చేస్తారు. పోడు భూములకు వస్తే రావద్దు అంటారు. మరి వరదలలో శిబిరాలు తిరగాలంటే రావద్దు అంటారు. అవునా కాదా? అయ్యా పోలీస్ అధికారులలో కొంతమందికి నేను చెప్తున్నా, దయచేసి వాళ్ళ ఇంట్లో ఇచ్చే జీతాలతో మీరు పనిచేయడం లేదు. ప్రజల యొక్క కష్టంతో కట్టే పన్నులతోటి మీరు చేస్తారు. కేసుల మీద కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే ఎవడు ఒకడు కూడా చరిత్రలో ఒకే పార్టీ లేదు. డ్యూటీ చేయండి, న్యాయంగా చేయండి, సెల్యూట్ కొడతాం. కానీ అన్యాయంగా పేదవాళ్ళను, పిల్లలను, యువకులను, న్యాయం కోసం పోరాడే వాళ్ళను కేసులు పెడితే ఖచ్చితంగా ఈ ప్రజల చేతిలో చీదరలకు గురవుతారు. పోలీస్ అంటే నాకు చాలా గౌరవం. నా అభిమానులు ఎంతో మంది ఉన్నారు, కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ భూములు పోయిన వాళ్ళు ఏడుస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ భూములు పోయిన వాళ్ళు ఇందాక వచ్చి కలిసిర్రు. వాళ్ళ భూములను అధికార పార్టీ నేతలకు ఇచ్చి మీరు వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇదేనా? ఈ పద్ధతి కాదు. డీజీపీ గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హోమ్ మినిస్టర్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇవాళ గిరిజన సొసైటీలు పెట్టి కనీసం అక్కడ ఎవరు పనిచేసే లేదు. జీరో దందా నడుస్తుంది. 100 లారీలు, 1000 లారీలు నడుస్తుంటే కనీసం చూపించటం లేరు, కేసులు పెట్టడం లేరు. ఇదంతా ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మరికొన్ని రోజుల్లోనే మన రాజ్యం వస్తుంది రేవంత్ అన్న గారి నాయకత్వంలో. గట్టిగా ఉండండి, పోరాటం చేయండి. ఖచ్చితంగా మేమందరం వేదిక మీద ఉన్న మీ అందరం
మీకు అండగా ఉంటాం. అందరు నాయకులు దయచేసి కష్టపడి కలిసికట్టుగా ముందుకెళ్దాం, పని చేద్దాం. మన యొక్క ప్రజా సంక్షేమ రాజ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.